ఛానల్ వంటింటి షెఫ్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇన్స్టంట్ మేదువడ ఆర్ మినపవడ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే గారెలు, ఒక 4 to 5 hours టైం తీసుకొని చేసుకునే గారెలు ఈజీగా ఒక ½ an hourలో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంటే ఒక షార్ట్ కట్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది మనం ఇప్పుడు చూద్దాము. చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ గారెని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా ఈజీగా. సో అంత ఈజీగా 30 minutesలో మనం ఇది ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాము. సో నేను ఇక్కడ మినుములు తీసుకున్నాను. ఈ మినుములు ఏంటంటే ప్లెయిన్ అనమాట, మామూలు మన ప్యాకెట్లో నుంచి తీసుకుంటే ఎలా ఉంటుందో అవి అనమాట. సో మనం యాస్టీస్గా మినుముల్ని వాడాం కాబట్టి నేను ఇక్కడ ఒక 1 cup ఆఫ్ మినుములు అన్న తీసుకున్నాను. మనం యాస్టీస్గా మినుములు ఎలా ఉందో అలా వాడాం కదండి, వాష్ చేసుకోవాల్సింది కదా. సో మనం వాష్ చేసుకున్నాం. ఫస్ట్ దీన్ని వాటర్లో తరువుగా వాష్ చేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నది చూద్దాం అనమాట. ఫస్ట్ ఏదో వాష్ చేయాలి వీటిని. సో అలా వాష్ చేసిన వాటిని నేను ఇక్కడ ఒక క్లాత్ పైన ఎండబెట్టుకుంటున్నానండి. ఇవి మినుములు వాష్ చేసి బాగా వాటర్ అంతా తీసేసినవి. చక్కగా దీన్ని ఎండలో ఒక 30 minutes to 1 hour, మంచి ఎండ అయితే, లేదు కొంచెం ఎండ తక్కువ ఉందంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచుకొని ఆ వాటర్ అన్నది ఏమీ లేకుండా చక్కగా ఇదంతా ఎండిపోయేదాకా మనం వెయిట్ చేయాలి. అంటే బాగా కడక ముందు ఎలా అయితే మినుములు ఉంటాయో ఆ టైప్లో వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి ఇవి చక్కగా మినుములంతా ఎండిపోయేంత వరకు వెయిట్ చేయాలి. సో నాకు ఇక్కడ చక్కగా ఎండిపోయినాయి. ఇవి చూసారు కదా, చాలా చక్కగా ఎండిపోయినాయి అనమాట. ఇవి అంత నీట్గా ఎండాలి, ఎండకపోతే పిండి పాడైపోతుంది అనవసరంగా. సో అలా బాగా ఎండిన మినుములు తీసుకొని నేను ఇప్పుడు వీటితో గారెల పిండి పౌడర్ అనమాట, ఒక మాటలు చెప్పడం పౌడర్లో ఎలా తయారు చేయాలో చూద్దాము. సో నేను ఇక్కడ ఈ మినుముల్ని మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే నేను వాటిని వేయించలేదు, ఏమీ చేయలేదు, డైరెక్ట్గా వాష్ చేసి ఎండపెట్టుకున్న మినుముల్ని ఇందులోకి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక ½ cup అంతా రవ్వ తీసుకుంటున్నాను, బొంబాయి రవ్వ. 1 cup మినుములకి ½ cup అంతా బొంబాయి రవ్వ తీసుకొని ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ చేయాలి. చాలా ఫైన్ పౌడర్లా చేయాలన్నమాట. అంటే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఓపిక్గా ఫైన్ పౌడర్ చేసుకోండి. అసలు కొంచెం రఫ్గా ఉన్నా కూడా అంత టేస్ట్ బాగోదు. చాలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. సో మీకు కుదరకపోతే బయట మార్కెట్లో మిల్లులు ఉంటాయి కదా, అక్కడెక్కడ చేయించుకోండి, కానీ ఫైన్ పౌడర్ రావాలి. సో ఇలా ఫైన్ పౌడర్లో చేసుకున్న ఈ పౌడర్ని మనం రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు పాడవదు. బయట అయినా సరే 3 to 4 months మీకు ఈజీగా ఉంటుంది. రిఫ్రిజిరేటర్లో అయితే చాలా రోజులు ఉంటుంది. సో ఈ పౌడర్ని యూజ్ చేసి మనం గారెలు ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాము. సో నేను దీంట్లో ఫస్ట్ మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మన గారె పిండి ఏదైతే కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని తడపాల్సి ఉంటుంది. సో నాకు ఇక్కడ నేను గారె పిండి ఎలా ఉండాలో అలా తడిపేసుకున్నాను. దీన్ని ఒక 30 minutes మనం సైడ్లో పెట్టేసుకోవాలండి, కొంచెం నానాలి పిండి. సో ఒక 30 minutes దీని మీద మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. మీరు గారి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటారో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటారో అందులో అవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం, ఉల్లిపాయలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి నేను నా గారెలో యాడ్ చేసుకోవడానికి. మీరు ప్లెయిన్గా వేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు నాకు 30 minutes తర్వాత నేను ఇవి ఏవైతే క్యారెట్ అన్నీ ఉన్నాయో అవి 1 by 1 అన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. అండ్ జీలకర్ర కూడా వేసాను. గారెలో జీలకర్ర వేస్తే టేస్ట్ అనేది సమ్ డిఫరెంట్గా బాగుంటుంది. సో నేను క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం బాగా మిక్స్ చేయాలి. అండ్ ఇవంతా మిక్స్ చేసేసాక మీరు చెక్ చేసుకోండి, మీకు దాంట్లో ఏమైనా వాటర్ పడుతుంది ఇంకొంచెం అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. లేదు ఈ కన్సిస్టెన్సీ బాగుంది అంటే మీరు రెగ్యులర్గా ఇంట్లో గారెలు వేసుకునేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటే ఓకే. అండ్ కలుపుకునేటప్పుడు ఒకసారి ఇలాగా అప్ సైడ్ డౌన్ సైడ్ పిండి చేస్తూ ఇలా ఒక్కసారి మీరు కనుక దీన్ని ఇలా ఏమంటారు లైక్ బీట్ చేసుకుంటే పిండిని, గారెలు అనేవి మీకు స్మూత్గా వస్తాయన్నమాట. సో తర్వాత నేను ఇక్కడ గారెలు వేసేసుకుంటున్నాను. అలా మనం అప్ సైడ్ డౌన్ సైడ్ చేస్తూ పిండిని బీట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ బ్యాటర్లోకి ఎయిర్ ఇన్కార్పొరేట్ అయ్యి మనకి గారెలు చక్కగా ప్లఫీగా రావడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. అది ఓవర్గా కూడా చేయకూడదు, ఓవర్గా చేస్తే ఆయిల్ పీల్ చేస్తాయి. సో అలా చేసుకొని గారెలు వేసుకొని ఇలా ప్లఫీగా చక్కగా వస్తాయి అన్నమాట.
సో నా గారెలు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. చాలా చాలా బాగున్నాయి, చూడ్డానికి కూడా బాగున్నాయి. ఇవి 30 మినిట్స్లో వేసిన గారెలు అంటే ఎవ్వరు నమ్మరండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, ఎలాంటి హైరానా అక్కర్లేదు. వర్కింగ్ ఉమెన్స్కి టెన్షన్ ఉండదు. ఫాస్ట్గా కలిపేసుకొని నార్మల్ దోశలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇన్స్టాంట్గా. చాలా ఈజీ రెసిపీ అన్నమాట. టైం సేవ్ అవుతుంది అండ్ టేస్ట్లో కానీ లేకపోతే టెక్స్చర్లో కానీ ఎలాంటి రాజీ పడకుండా మనకు కావాల్సిన రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నాకు తెలిసి ఈ రెసిపీ మీకు అందరికీ చాలా బాగా నచ్చుంటుంది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ follow us on Instagram @vantintichef. And that's all for today, and we will be back with another section and signing off. Vantinti.